వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నటులు, రాజకీయాల్లో దురంధరుడు బాబుమోహన్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. కోడా శ్రీనివాసరావు గారితో ఉన్న అనుబంధం గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు అడగను కానీ కోటా గారు మీకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఒక 2 మాటల్లో చెప్పాలంటే ముందుగా మీరేం చెప్తారు సార్? తోడబుట్టిన వాళ్ళం కాదు, కానీ తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువ. ది బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ది బెస్ట్ కంటే బెస్ట్ ఎక్కువ. అంతేకాకుండా ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం, ప్రేమ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ఒక ప్లేట్లోనే ఇద్దరం కలిసి భోంచేసినంత ఆత్మీయులు. ఆయన చేతితో మీకు ముద్దలు చేసి పెడతారండి. అవును, అలాంటి కోటన్న నా కోటన్న. ఎలా సార్ మొదటగా ఎలా పరిచయం మీ మధ్య? అంటే ఇండస్ట్రీలోనేనా అంతకుముందు? ఇండస్ట్రీలోనే. అంతకుముందు ఆయనకు నాకు ఏ పరిచయాలు లేవు. ఆయన ప్రతిఘటన సినిమాతో స్టార్ అయ్యారు. నేను అంకుశం సినిమాతో స్టార్ అయినా. ఆ సినిమాకి ఈ సినిమాకు కోటగారి ప్రతిఘటన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత అంకుశం. కానీ మా కలయిక బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. బొబ్బిలి రాజా తర్వాత ఒక 5-10 సినిమాల దాకా చేసాము కాంబినేషను. అక్కడ ఏదో అట్లా క్యారెక్టరు చిన్న చిన్న. మామగారు అసలు మెయిన్ మామగారు నుంచి ఇక మా కాంబినేషను విజయ దుందుబిలు మోగించుకుంటూ నేటికి హిట్ జంట, హిట్ పేరు. బాబుమోహన్ కోట గారి కాంబినేషన్ సూపర్. అలాంటి పేరు సంపాదించుకునే భాగ్యం దేవుడిచ్చాడు. మమ్మల్ని కలిపిన కలయిక, ఆ శుభముహూర్తం ఏదైతే ఉందో అది భగవంతుడు పెట్టిన ముహూర్తం. ఆ ముహూర్తాన ఎంటర్ అయినాం. మొన్నటితో బ్రేక్ అయింది అనుకుంటున్నారా మీరు? మన మధ్య లేకపోయినా కానీ మన గుండెల్లో ఎప్పుడు ఆయన నిలిచి ఉంటారు. గుండెల్లో కాదు, ఎన్ని యుగాలైనా, ఎన్నిసార్లు, ఎన్ని జనరేషన్లు మారినా మా కాంబినేషన్, మా నటన, మా సినిమాలు బ్రతికే ఉంటాయి సార్. అప్పట్లాంటి సోషల్ మీడియా లేదు, కానీ మీరిద్దరు కాంబినేషన్లో థియేటర్లు ఫుల్ అయిపోయాయి. కానీ ఈరోజు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో కూడా సంచలనం. అవును, అసలు ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో ఆ వీడియోస్ పెట్టుకొని చూస్తే ఎంత హ్యాపీగా ఉండదు. చాలా హ్యాపీగా. అసలు మేము చేయలేదు అన్నట్టుగానే ఫీల్ అవుతాం. అసలు ఇంత యాక్టింగ్ మాకు రాదు అసలు అని ఫీల్ అవుతాం. అది భగవత్ కటాక్షం అంతే. అది మీరు యాక్టింగ్ అనుకుంటున్నారా? నిజ జీవితంలో నిజంగానే అది పాత్ర కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన అవన్నీ చూస్తుంటే, ఆ ఎక్స్ప్రెషను, ఆ డైలాగ్ చెప్పటం, ఆ చూడటం, అది అందులో జీవించినాం ఆ క్యారెక్టర్లో. కోటనంతే, నేనంతే. మరి అది ఎట్లా చేసినామో మాకు తెలియదు. కోట శ్రీనివాస గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఆయన నటుడిగా ఎదగటానికి తెలంగాణ భాష ఎంతో ఉపయోగపడింది, ఆయనకి అంత ఇష్టం అని కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయనకి అంత పెద్ద బ్రేక్ ఇచ్చింది ఆ తెలంగాణ స్లాంగ్. అందులో ఆయన విజయవాడ, ఆయన నేటివ్ ఆఫ్ విజయవాడ. అలాంటిది ఎందరో ఉన్నారు తెలంగాణ నుంచి, కానీ ఆ స్లాంగ్ పెట్టి క్లిక్ అయిన నటుడు కోటగారే. తర్వాత మళ్ళీ అంత క్లిక్ అయిన ఆర్టిస్ట్ ఎవరు లేరు తెలంగాణ స్లాంగ్. మళ్ళీ కొద్దిగా నేను అడపా తెలంగాణ స్లాంగ్ పెట్టేది. కానీ అసలు తెలంగాణ వాళ్ళకంటే బాగా మాట్లాడారు కోట గారు ప్రతిఘటనలో. తమ్మి అనుకుంటూ బాగా చేశారు. సార్ సినిమాలో నిజ జీవితంలో మిమ్మల్ని ఎలా పిలుస్తారు? తమ్ముడైనా పిలుస్తారు. నేను అన్ననే పిలుస్తాను. బాబుమోహన అని పిలుస్తాను, కోటన్న అని పిలుస్తాను. మీ ఇద్దరి మధ్య అంత చనువు అసలు ఎక్కడ ఏర్పడింది సార్? సినిమా ఇండస్ట్రీ పక్కన పెడతాం కొంచెంసేపు. క్యారెక్టర్లు మమ్మల్ని అంత సన్నిహితులు చేశాయి. బయట కూడా మీరు అలానే ఉంటారు? బయట కూడా అలాగే ఉంటాం. మీకు ఖాళీ సమయంలో కూడా ఇద్దరు కలుసుకోవడానికి ఎక్కువ అప్పుడప్పుడు కలుసుకుంటాం.
సో నేనే వెళ్తాను, అన్న ఎట్లున్నావు అని. రారా ఒకసారి బోర్ కొడుతుంది అంటాడు. వెళ్ళి కాసేపు మాట్లాడి కాసేపు నవ్వించి కొట్టాడుకొని వెళ్ళిపోతాం మళ్ళీ పనుల మీద. సో మన కోట గారి ఇంటి దగ్గర చూస్తే సినీ సెలబ్రిటీస్ దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్, సీఎం, ముఖ్యమంత్రుల వరకు అందరూ తన ఇంటికి క్యూ కట్టారు. ఎంత గొప్ప నటుడు కాకపోతే ఇంతమందిని ఆయన ఆయన పూర్వజన్మ సుకృతం, భగవత్ కటాక్షం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎంతమంది అండి అక్కడికి ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు, ఒకళ్ళేం చెప్పుకుంటూ పోతే అటు పొలిటికల్ ఇటు సినిమాకి కూడా ఆయన చాలా దగ్గర వ్యక్తి చెప్పారు. సో రాజకీయాల్లో కూడా మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు సార్? లేదు, నేను ముందు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే. రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు బీజేపీ నుంచి. అంటే బీజేపీ టీడీపీ ఒకటే కదా. అవును. కనుక నేను టీడీపీలో ఉన్నాను, ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు నేను కూడా వెళ్ళి ప్రచారం చేయాల్సి వచ్చింది, ఒక రోజు 2 రోజులు. ఓకే. ఎమ్మెల్యే అయ్యాడు, ఇద్దరం ఎమ్మెల్యే అయ్యాను, ఇద్దరం అసెంబ్లీకి ఎంటర్ అయ్యాను. అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చేది కోటన్న, ఆయన వెనకాల కూర్చునేవాడు లాస్ట్ బెంచ్లో. బీజేపీకి అలాట్ చేసిన బెంచ్ సీట్లు కాడ కూర్చునేవాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి పక్కన కూర్చునేది కొద్దిసేపు. మినిస్టర్ అయ్యాను, నేను ముందు కూర్చున్నప్పుడు వచ్చేది. రాజకీయాల్లో మీరు సీనియర్ కదా, మీరేమైనా సలహాలు ఇచ్చేవాళ్ళ? కోట శ్రీనివాసరావు గారు మీరేమైనా సలహాలు ఇచ్చేవాళ్ళ పొలిటికల్గా? నేను ఆయనకు కానీ, ఆయన నాకు కానీ, పొలిటికల్గా కానీ, సినిమా ఇదిలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ సలహాలు ఇద్దరం, ఆయన నాకు వేయలేదు, నేను ఆయనకి వేయలేదు. మేము అసలు అలాంటి సమస్యల జోలికి పోయేటోళ్ళం కాదు, ఇష్యూల జోలికి పోయేటోళ్ళం కాదు. మా గురించి మేము మాట్లాడుకునేది, మా గురించి మేము ఎంజాయ్ చేసేది, మా గురించి మేము స్నేహం చేసేది. కానీ మీరు సీనియర్ కదా ఇక్కడ పొలిటికల్ అని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, ఆయన కూడా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఓకే. ఆయన అన్నా నేను తమ్ముడుగానే ఫీల్ అయ్యేది ఎప్పుడు. కానీ తర్వాత రాజకీయాల్లో మీరు రాణించారు, కానీ కోట గారు డ్రాప్ అయిపోయారు. సరే అయినది, అది ఆయన ఇష్టం. ఆయన మీకు ఎప్పుడైనా ఇష్టం చెప్పిన, ఎందుకనేది చెప్పిన సందర్భం ఏమైనా ఉందా మీకు? లేదు, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. ఓకే. అంటే కోట శ్రీనివాసరావు గారి గురించి చాలామందికి ఒక ఫోటో ద్వారా తెలిసింది. ఆయన కాలు కొంచెం బ్లాక్ అయిపోయి కంప్లీట్గా, అప్పటి నుంచి కోట గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ. కానీ మూర్ఖుడు వాడు కూడా సోషల్ మీడియాలో పెట్టినోడు, వాడు మనిషి కాదు. పర్సనల్ విషయాలు ఎందుకండి వాడికి? కరెక్ట్ అండి. ఎస్. ఆయన కాలుకి ఏదో అయింది, నువ్వెవడు అసలు? సో అక్కడి నుంచే మా ఫోటో తీసి పెట్టాల్సిన అవసరం ఏంటి వాడికి? వాడు మనిషి అయినా గాడిదే. అమ్మకాయకు పుట్టాడా, గాడిదలకు కుక్కలకు పుట్టాడా వాడు? చెత్త ముండకుడు. పర్సనల్ లైఫ్ ఎందుకు సార్? అభిమానం ఉంటే మాట్లాడు, నువ్వు వచ్చినావు మాట్లాడిపోవాలి. కాలు చూసి కాలు ఫోటో తీసుకొని ఆయనకు తెలియకుండా తీసుకొని వేసి మళ్ళీ ఆయనకే పంపి, ఎదుటి వాడిని హింసించే పనులు మనుషులు చేయకూడదండి. పశువులు చేయొచ్చు, జంతువులు చేయొచ్చు. తేలు నీళ్ళలో కుట్టకపోతుంటే ఒక ఆయన తీసి బయట వేయబడినట్టు ఒక పూజారి కుట్టిందంట. వసని అమ్మ నీకు చచ్చిపోతావని నేను తీసి బయట వేస్తుంటే కుడతానం ఏంటంటే, కుట్టలేదు సార్ థ్యాంక్స్ చెప్పిన అన్నదంట. అది దాని నైజం ఏంటి? కుట్టటమే, మనకు మంట మండటమే. అట్లా మనుషులు కూడా కొందరు ఇట్లాంటి నా కొడుకులు ఉంటారు. చాలా బాధపడుతున్నారు. చూడగానే మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఆ రోజు నుంచి పూర్తిగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త సరే, అసలే బాధలో ఉన్నాడు. సరే ఏదో జరిగింది, అసలు అది ఆ టాపిక్ మాట్లాడాల్సిన టాపిక్ ఏం కాదు. కానీ దాని మీదనే బాత్రూంలో జారి పడిపోయాడు. ఇంకా దెబ్బ కొద్దిగా పెద్దదైంది, ఒకటే కాలుకు 2 దెబ్బలైనాయి. ఆయన పాపం నడవలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. దేవుడు అది చూశాడు, ఇక వీని ఇంకెక్కువసేపు బాధ పెట్టకూడదు అనుకున్నాడు. మంచంలో పడుకొని, 1కి మంచంలోనే, 2కు మంచంలోనే సేవలు చేయించుకొని, మూతి గడిగించుకొని, ముడి గడిగించుకొని, అసహించుకునేలాగా కాకుండా బాధపడుతున్నాడు. వద్దు, సరే రాత్రికి పడుకోవే, బాబు మనతో మాట్లాడుకున్నావు కదా, అంతకు ముందు రోజే నేను మాట్లాడినా. నేను వస్తలే అన్నా తర్వాత అన్నా. అదే రోజు పొద్దుగుకింది, రాత్రి అయింది. తెల్లవారుదాన 5 గంటలకు కోటగారు చనిపోయారని ఒక టీవీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు.
నన్ను ఏదో 2 మాటలు చెప్పమన్నారు. చెప్పి ఊటాబట్టిన పరిగెత్తుకొచ్చాను. సాయంత్రం కల్లా కాలబెట్టడం జరిగింది. అస్థికలు కాశీకి వెళ్ళటం జరిగింది. అన్నీ అయిపోయాయి. ఇది ఒక కల్లాగా ఉందంటారు ఇదంతా. కలగా కలే మాట్లాడినాం, నవ్వుకున్నాం, సెటైర్లు వేసుకున్నాం, పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. కలే కదా. కానీ దేవుడు కూడా కష్టాలు కూడా ఒకేసారి మీ ఇద్దరికి ఇచ్చారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం సార్. అది ఇప్పుడు ఈ అంటే సందర్భంగా కొన్ని మాట్లాడుకోకూడదు. కోట్ల మందిని నవ్వించినాం కదా, దానికి బహుమానం ఇచ్చారు మా ఇద్దరికి. ఇదంటే ఆ రోజు బాగా ఏడ్చాడు కోటం. ఇలా ఇదే మాట అన్నా, ఏం చేస్తామన్నా, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు, ఇద్దరిని కాసేపు ఏడవమన్నాడు. ఇంత నవ్విస్తారు, మీరేదో కొద్దిగా నవ్వించమని సినిమా నటులను చేస్తే మీరు చెరగాని ముద్ర వేసుకుంటారా అని ఒక మొత్తుడు మొత్తాడట టిక్కిన. దేవుడు కదా, ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. అక్కడ దేవుడి దగ్గర తప్పులు అంటే ఏముంది, ఎప్పుడు ఏ లైన్కి ఇస్తే ఆ లైన్ మనం. దైవానుగ్రహం అలా ఎలా ఉంటే అలా జరుగుతుంది. సార్ మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం ఆయనతోటి? ప్రతి సన్నివేశం, ప్రతి కలయిక, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వ్యంగ్యం, అన్నీ ఏది కూడా మర్చిపోయేటి కావు. మధురానుభూతులు, ఒకదాన్ని మించింది ఒకటి. అన్నీ గ్రేటే, అన్నీ అమృతాలే, అమృత భాండాలు. కోట్లాది మందిని నవ్వించారు కదా, కానీ మీరు రియల్ లైఫ్లో చాలా ముక్కుసూటితనంగా ఉంటారు ఇద్దరు. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అంటే పొలిటికల్గా కొంచెం ఇబ్బంది పడ్డారు. పర్లేదు అంటే నో, దేవుడు అంటారు. మీరు ఒకసారి కెమెరా తీసుకుని వెళ్ళండి మా కాన్షియన్స్, ముక్కుసూటిగా మాట్లాడతారు. కాన్షియస్ కదా, మీరు స్టేట్ లీడర్. వెళ్ళండి. కాన్స్టిట్యున్సీకి వెళితే మీకు వాస్తవాలు తెలుస్తాయి. వాళ్ళేమో విని తెలుసుకున్నాయి, వీళ్ళు కళ్ళారా చూసి విని మా మాట ఎంత కరుగ్గా ఉంటుంది, మా చేత ఎంత కరుగ్గా ఉంటుంది, ఎంత తీపిగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది చూసిన వాళ్ళు. అవునా కదా? అవును. కనుక ఇక్కడ ఎక్కువ తెలుస్తుంది. మిగతా అన్నీ విజయవాడలోనో కడపలోనో విన్నాయి. ఓకే. అదే ఇక్కడ ఇప్పుడు మన ఇద్దరి ముందు చూసినవి విన్నాయి ఇక్కడ. అందుకని కాన్ఫిడెన్స్ అన్నాను. ఎందుకంటే ఒకరోజు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేను అక్కడ. అవును. 3 సార్లలో ఒక్క తప్పున చేసి ఉండొచ్చుగా, నేను ఒక్క తప్పుడు మాటను మాట్లాడి ఉండొచ్చుగా. తెలుసుకోండి ఒకసారి. దేవుడు అంటారు అంటున్నారు. ఇంకా మీలాంటి ఎమ్మెల్యేనే కావాలని రోజుకు 100 ఫోన్లు వస్తాయి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు నన్ను విమర్శ నిలకడగా ఉండలేకపోతున్నారు పొలిటికల్గా. సినిమాలో సక్సెస్ అయ్యారు కానీ బాబు మోహన్ గారు పొలిటికల్గా తీసుకున్నామంటే ఒక పార్టీలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఏ పార్టీలో నిలకడగలేను? ఏ పార్టీ? చాలా వరకు మీరు పార్టీలు చెప్పండి. మారారు కదా. ఒకటే పార్టీ, టీడీపీ బీజేపీ ఒకటే. టీడీపీలో ఉన్నాను, టీఆర్ఎస్లోకి వెళ్ళాను. టీఆర్ఎస్ ఏది? టీడీపీ. ఒకే స్కూల్. నన్ను ఎమ్మెల్యే చేసింది ఎవరు? కేసీఆరే. పండుకున్నాడు అందోలు నియోజకవర్గం. నన్ను ఎక్కడైతే పోటీ చేయించాడు అక్కడ 3 నెలలు అక్కడ పడుకున్నాడు. ఒకరోజు నేను ఒక అరుగు మీద పడుకున్నాడు నా కోసం, నా గెలుపు కోసం. కనుక ఆయన దగ్గరికి పోతే కూడా పార్టీ మారినట్టేనా? కాదే, ఆయనే నన్ను ఎమ్మెల్యే చేసింది. నేను ఎప్పుడూ అడగలేదు వస్తావా రావా అన్నాడు. వస్తా. అప్పుడు పోటీ చేయాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చింది, నువ్వు పోటీ చేయాలి. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా, ఉద్యమంలో రమ్మని లేదు, ధర్నాలు చేయమని లేదు. నువ్వు పోటీ చేయి. ఇప్పుడు టీడీపీ ఇక్కడ పోటీ చేయట్లే, అక్కడికి వెళ్ళిపోయింది. అందరూ వచ్చేసారు, నువ్వు ఒక్కడే మిగిలేవు. నా కోసం వస్తావా రావా? వస్తా. సరే బావ అనేది అనుకో. ఏమంటారు? నేను బావగారనే పిలిచేది, ఓకే. నన్ను బామ్మరిదనే పిలిచేది. ఏమై బామ్మరిది మరి ఏంటి? వస్తావా రావా? వస్తా బావా. ఎందుకు రాను? కొన్ని కారణాల వల్ల నీకు మినిస్టర్ వేయలేకపోతున్నాను. నాకెందుకు బావా మినిస్టరు? నా బావే ముఖ్యమంత్రి, నాకు ఇది చాలు బావా. నేను రమ్మన్నారు, వచ్చాను, సంతోషం బావా అన్న. కనుక బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్
నేను కాంగ్రెస్లోకో కమ్యూనిస్టులకో పోతే పార్టీ మారినట్టు. నేను ఎటు మారలేదు. మళ్ళీ కూడా మనుషులను కూడా మారలే. మధ్యలో కేపాల్ పార్టీ వాడు వెదవ టీ తాగడానికి రమ్మని దొంగ కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి ఓకే ఇదంతా ఇంత జరిగిందా? వాడు యూజ్లెస్. వాడి పేరు కిరణ్ తమ్ముడు ఈ టైంలో పోటీ చేసినా వాడి పార్టీ లేదు లేదు జెండాలు పట్టుకొని తిరిగినా లేదు. ఛాయ్ తాగడానికి పోయిన ఒక రోజు, ఫోటో అది కూడా 3 సంవత్సరాలు అయింది నేను చూడలేదు, ఒకసారి వచ్చి ఛాయ్కి రావచ్చు కదా. మేము బాగా ఫ్రెండ్స్. జస్ట్ మీరు మంచి ప్రతి విషయంలో కూడా కేపాల్ గురించి చాలా మంచి మాటలే చెప్పారు. మంచోడు అనుకోని, కానీ వెధవాని తర్వాత తెలిసింది కదా. ఓకే కనుక అట్లాంటి పేర్లు ఎత్తకండి ప్లీజ్. ఇంకొకసారి ఆ టాపిక్ ఎత్తద్దు. చెప్పండి. అనుకోకుండా మొన్న మేము మహానాడులో కలిసాను సార్. మహానాడు కడపలో జరిగిన మహానాడు. ఏంటి సార్ అభిమానులు ఇప్పటికీ మీరు ఒక స్టేజీ దగ్గర నుంచి మీ కారు ఎక్కడానికి 2 గంటలు పట్టింది. ఇంతగా అభిమానిస్తున్నారు, ఇంతగా ఆదరిస్తున్నారు. అది అంతటా తెలుగు వాళ్ళు ఎక్కడ నేను తిరగని దేశం లేదు, నాకు సన్మానం జరగని దేశం లేదు. అది నా అదృష్టం. నేను అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? 2 గంటల సేపు మీరు ఎవరు పోనివ్వట్లేదు బయటికి మిమ్మల్ని. ఇప్పుడు ఒక్క ముద్ద అన్నం తిన్నాను, మీరు కనపడగానే వెంటనే వచ్చి ఎస్ సార్ మాట్లాడుతున్నాను. అక్కడ వేరే వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి టైం ఇచ్చాను, కానీ నేను మిమ్మల్ని ఏమైనా నొప్పించానా? లేదు. అది నా క్యారెక్టర్. ఎస్ సార్. అది నా నా మనస్తత్వం. ఎవరిని బాధ పెట్టకూడదని, అందరినీ ఆనందపరచాలని, అదే ఉంటుంది నాకే. కోట శ్రీనివాసరావు గారు ఒక సందర్భంలో సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు తప్పు అని ఒక మాట వినిపించింది. ఎంతవరకు తప్పుడు సమాచారం. ఆయన ఎప్పుడు అనుకోలేదు ఆఖరి శ్వాస వరకు నటించాలని అనుకున్నాడు. అసలు ఆ రోజు నేను ఫోన్ చేసింది కూడా, రేపు మనం ఒక సినిమాలో చేయబోతున్నాం, క్యారెక్టర్ చెప్పారు, నువ్వు ఎప్పుడు మనసులో పడుకొని ఉంటావు, నీకు ఒంట్లో బాగుండదు, నేను కొడుకుని నన్ను తిడతా ఉంటావు మంచాన్ని పడుకొని కూడా, నేను కేర్ చేయను, లేస్తానా కొడక నేను అంటుంటావు అని చెప్పుదామని రేపు వస్తలే నేను ఇంటికి, ఫోన్లు ఎందుకులే అన్నా. నేను పోయేసరికి లేడు. కనుక ఆయన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నటించాలనే ఉండే, కానీ ఆ కొంచెం హెల్త్ నిలబడలేడు, కూర్చోలేడు. కనుక అట్లా కూడా కూర్చొని చేసిన క్యారెక్టర్లు కొన్ని చేసిండు. అవును, కానీ అక్కడ క్యారెక్టర్కి సరిపోవాలి కదా. ఆ క్యారెక్టర్ నడుచుకుంటూ ఉండాలో, పరిగెత్తుకుంటూ ఉండాలో, ఎట్లా ఉంటే అట్లా ఫిట్నెస్ కూడా ఉండాలి కదా. ఫిట్నెస్ ప్రాబ్లం వచ్చే ఆయన చేయలేకపోయాడు కొన్ని క్యారెక్టర్. మళ్ళీ పుడతాడా సార్ అలాంటి నటు? ఖచ్చితంగా పుడతారు. దైవానుగ్రహంతో పుట్టి దైవానుగ్రహంతో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ దైవానుగ్రహంతో పుడతారు. యాన్నో ఒక దగ్గర పుడతారు, డెఫినెట్గా పుడతారని నా ప్రగాఢ నమ్మకం. ఎన్ని సినిమాలు మొత్తం మీరు చేశారు సార్? మీకు ఇష్టమైన మీ కాంబినేషన్ ఎవరు? మేమిద్దరమా? చాలా చేశాం బ్రదర్. మాకు కొన్ని అసలు మాకు లెక్కలలో లేని కూడా, ఎందుకంటే రోజుకి 5-6 షూటింగ్లు చేసి చూడడం. ఏ సినిమా ఏంటో తెలిసింది కాదు. మొన్న ఒక అతను చెప్తున్నాడు, కోట గారు చనిపోయిన కాడ నేను అక్కడ ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉంటే, సార్ నిన్న అహో బ్రహ్మ ఓహో శిష్య సినిమా చూసినాం సార్ అన్నాడు. ఊరిని మా సినిమానా అని గుర్తొచ్చింది నాకు. అది మర్చిపోయారు, అది అసలు లిస్టులోనే లేదు. అట్లా ఎన్ని సినిమాలు సంవత్సరాలు. మామగారు లాంటి సినిమా మళ్ళీ ఆ కాంబినేషన్. ఒక్క మామగారు కాదండి, ఒక్క మామగారు కాదు, బావబామ్మర్ది లాంటి సినిమా, సీతారత్నం గారు లాంటి సినిమా, చిన్నరాయుడు లాంటి సినిమా, మాయలోడి లాంటి సినిమా, ఇట్లా చాలా ఉన్నాయి. రాజేంద్రుడు గజేంద్రుడు, ఎన్ని కాంబినేషన్లు, ఎన్ని సినిమాలు. ఒకదాన్ని మించిన క్యారెక్టర్ ఒక దాంట్లో. మళ్ళీ దానిలాగానే ఆ సినిమా లాగానే చేసినారు అనేది ఉండదు. ఇద్దరం కూడా. కోట బాబు మోహన్ గారిని అసలు విడదీసి చూడలేము ఆ రోజుల్లో. వీళ్ళిద్దరు ఉంటేనే అదే దైవ సంకల్పం అండి. మేమేం నేర్చుకోలేదు, మేమేం ట్రైనింగ్కి పోయి రాలేదు. ఏదో సినిమా యాక్టర్ నేనయ్యాను, ఏదో సినిమా యాక్టర్ ఆయన అయ్యాడు, ఏదో బొబ్బిల రాజులా కలుసుకున్నాము, మామగారులో కాంబినేషన్ చేశాము, ఒక విజిల్ వేసాడు దేవుడి పైనుంచి, అట్లా వేసాము ఇక అంతే. సో కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడారు కదా, కోట గారి కుటుంబ సభ్యులతో ఎలాంటి ధైర్యం ఇచ్చారు మీరు? ఎందుకంటే ఆయనకి అత్యంత సన్నిహితులు మీరు. బాడీ అక్కడ పెట్టుకొని ధైర్యాన్ని ఇచ్చే టైం కాదండి అది. బోరున వాళ్ళు ఏడ్చారు, నన్ను చూడంగానే గొల్లున ఒక్కసారి కుటుంబ సభ్యులంతా ఏడ్చారు.
నాకు దుఃఖం ఆగలేదు, నేను ఏడ్చాను. ఆ క్షణం సిచ్యువేషన్ అదే. అంతేగాని నేను అది చేస్తా ఇది చేస్తా రేపటి నుంచి వద్దు, మీ వంట నేనే చేస్తా, మీ బట్టలు నేనే ఉతుకుతా, మీకు ఏ కష్టం రాని అని మాట్లాడతారు అప్పుడు. కాదు కదా, సిచ్యువేషన్ అది హారబుల్ సిచ్యువేషన్. అసలు బ్రతుకున్నామా చనిపోయామా అసలు అవసరం అంటే ఏమీ తోచని, దిక్కు తోచని అయోమయ పొజిషన్ అది. వాళ్లకు చూడటానికి వచ్చిన వాళ్ళకు నాకు కూడా అయోమయం. చివరి క్షణాలలో మీతో ఏమైనా మాట్లాడారు సార్? అంటే చనిపోయినాక ఇంటికి వస్తే చివరి క్షణాలు అంటే ఆయన హెల్త్ పాడే చెప్పిన కదా అంతకు ముందు రోజే నేను మాట్లాడిందని. అంతకు ముందు రోజే ఎట్లున్నామన్నా అంతకుముందు నేను 15-20 రోజుల క్రితం వచ్చిపోయాను. బాధపడిన సందర్భం ఏమైనా ఉంది ఆయన? అంటే లాస్ట్ ఎందుకు బాధపడడం చూసుకుంటా, బాధపడవండి. మీకు ఏదైనా అయితే నేను పరామర్శకు వస్తే బాధపడినా అయ్యో అనవా అంటాము. అవన్నీ ఇప్పుడు విప్పి చెప్పి వినేటోడేమో ఓర్ని అమ్మ కట్టుకథలు వెళ్తున్నాడు అనుకోని మాకంత అవసరం లేదు. అందుకే మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారనికి ఇది ఒక చిన్న నిదర్శనం. ఎస్, ఫ్యాక్ట్ కాదా? ఎస్, షూర్. ఇప్పుడు దాని కథల్ని చెప్పి అని అనిపించుకోనా నేను? మాకు తెలుసు మా గుండెలు ఎలా కొట్టుకున్నాయో, మాకు తెలుసు మా ప్రాణం ఎట్లా కొట్టుకుందో. ఆత్మీయుడు, చుట్టాలు గిట్టాలు పోతే పెద్ద అంత ఉండదండి, కానీ ఒక ఆత్మీయ స్నేహితుడు చాలా విలువైన స్నేహితులనాలో మిమ్మల్ని ఏమనాలో కూడా ఏదో సరే తోడబెట్టిన వాళ్ళు. మీ ఇద్దరు బాగా భోజన ప్రియులు అని చెప్పి కూడా విన్నాం సార్. ఎవరు? కోట శ్రీనివాసరావు గారు, మీరు. నేను కాదు, కోట శ్రీనివాసరావు గారు భోజన మీరు చాలా సందర్భాల్లో కూడా క్యారేజ్ తీసుకుని పోయి మీ ఇంట్లో చేసిన ఫుడ్ కూడా ఇచ్చారు. లేదు, అది రాంగ్. ఆయన ఎప్పుడు ఇంట క్యారేజ్ మా ఇంటికి తెలియదు, నేను ఎప్పుడు నాకు మా ఇంట్లో క్యారేజ్ అడిగి తెలియదు. మేము షూటింగ్ భోజనమే అయినా కలిసి తినేవాళ్ళం, కంచంలోనే తినేవాళ్ళం. ఆయన ముద్దలు పెడితే తినేవాడిని, అంతే తప్ప నేను నాన్ వెజిటేరియను, ఆయన వెజిటేరియను. మీ ఇద్దరం కలిసి కూర్చొని తినేటోళ్ళం. ఎరా కోళ్ళు కుక్కలు బాగా వేసుకొచ్చావే, తిన్నా కూడా తినరా అనుకుంటూ ఆయన కలిసే తినేవాళ్ళం, దగ్గర కూర్చొని. మాకేం ఫీలింగులు ఆయనకు వచ్చేది కాదు, నాకు వచ్చేది కాదు. అంతే తప్ప మేము క్యారేజీలు మోసుకొని అది కాదు. ఎక్కడికి పోతే ఏదంటే తినేవాళ్ళం, ఏ హోటల్ కంటే ఆ హోటల్కి పోయేవాళ్ళం, తెప్పించుకునేవాళ్ళం. కోట గారు మీకు ఏదన్నా ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉన్నదంటే? ముద్దు. మాయలోడి సినిమాలో నన్ను నిజంగా మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకున్నాడు. నేను కూడా ముద్దు పెట్టబోయాను ఒకసారి. అదేదో సినిమా విజేతన ఏదో రామానాయుడు గారి సొంత సినిమా అది. దాంట్లో అన్నా నేను ఒక ముద్దు పెడతా చూడండి, కానీ మూతి లిప్ పెట్టబోయినట్ట పెట్టబోతే ఎర్రై అని నెట్టేస్తాడు. ఆయన పెట్టిండు, నన్ను పెట్టనేలా. సో చివరిగా ఒక మాట అడుగుతాను. కోట శ్రీనివాస గారు మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీకు ఆయన బాగా క్లోజ్ కాబట్టి, సినిమా కాబట్టి మీకు పెద్దగా అనిపిస్తుంది. మీ అభిమానులు బయట నుంచి కొంత ఫీల్ అవుతూ ఉంటారు, అలా ఎలా తిడతారు? అది యాక్టింగ్, దాని పేరే యాక్టింగ్, దాని పేరే సినిమా. సినిమాలో ఒక కథనే చూపిస్తాం తప్ప కథలోని క్యారెక్టర్లు చూపిస్తాం కదా, నేను జీతం కాదు. నేను గోసి పెట్టుకున్నా, నేను ఎప్పుడు సూట్లు వేసుకొని ఉండేది. దీని ఇవాళ వేసిన డ్రెస్ రేపు వేయను, నాకు ఒక 1000 జతల బట్టలు ఉంటాయి. గ్రేట్ సార్ అది. కానీ గోసి పెట్టుకుని అది క్యారెక్టర్ కోసం మీరు క్యారెక్టరే, అంతేగాని అది జీవితం కాదు, అది నా లైఫ్ కాదు. నా లైఫ్ వేరే. హీరోలు మెయింటైన్ చేసే కార్లు మెయింటైన్ చేసేది నేను. దట్ ఈస్ బాబు మోహన్. అంతేగాని అయ్యో చెప్పబట్టుకొని అడుక్కునేది కాదు నా క్యారెక్టర్. ఇది ఆ సినిమాలో ఒక క్యారెక్టర్, దాన్ని పండించాలా, అచ్చు బిచ్చగాళ్ళలాగా చేశాడు రా అని అనిపించుకున్నా, బ్రహ్మాండం అనిపించుకున్నా, అంతవరకే. అది ఈ జనరేషన్ మీరు ఏం చెప్తారు? కోట గారు మిమ్మల్ని అంటే ఆ రోజుల్లో మీరు రియల్ లైఫ్లో బతికేవాళ్ళు, కానీ ఈరోజు రియల్ లైఫ్లోనే ఉంటున్నారు చాలామంది. ఏమో అది వాళ్ళ గురించి నాకు అనవసరం, వాళ్ళ గురించి నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎంతవరకు అంతవరకే ఉంటాం మేము, అంతవరకే ఉన్నాం మేము. ఆఖరి శ్వాస వరకు కూడా అలాగే ఉంటాం. మొన్నటి వరకు కోట గారు చనిపోయిన ముందు రోజు వరకు కూడా మేము అలాగే ఉన్నాం. అన్నలేని లోటుని భర్తీ భగవంతుడు చేస్తాడు. అన్నాన్ని పెట్టిందే, జోడిని కలిపిందే దేవుడు కదా. ఇప్పటికి మీరు సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు. ఇక ముందు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? రేపటి గురించి ఎప్పుడు నేను మాట్లాడను.
రేపటిది రేపే. అది సినిమాకి పరిమితం కానీ రాజకీయాల్లో రేపటి అనడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు నుంచి యాక్టివ్గా ఉంటేనే రేపటికి మనకు ఒక ఇది ఉంటుంది. అది మామూలు పొలిటీషియన్స్కి. నేను పొలిటీషియన్ కాదు. నా వృత్తి సినిమా యాక్టింగే. అక్కడ సక్సెస్, ఇక్కడ సక్సెస్, అది దేవుడిచ్చింది. మళ్ళీ అక్కడ సేవ చేయడానికి పోయాను. సేవ బ్రహ్మాండంగా చేశాను. ఎందుకంటే సిస్టమ్ పెట్టుకున్నాను. తప్పు చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, లంచం తీసుకోవద్దు, కమిషన్లు తీసుకోవద్దు, కాంట్రాక్టులు చేయొద్దు, వాడినెత్తిన వీడినెత్తిన చేయి పెట్టొద్దు, మంది సొమ్మకస ఈ పెట్టుకొని వెళ్ళాను. 100% పాటించాను. అబద్ధం ఆడకుండా రాజకీయం చేయటం అంటే ఇంపాసిబుల్. అంత ఆషామాషి కాదు. నేను చేశాను. నేను వెళ్ళింది సేవ చేయడానికి, సేవ చేశాను. ఇది సినిమా నా జీవితం, నా లైఫ్, నా భార్య బిడ్డలు పోషించుకునేది ఇది, నా వృత్తి ఇది. ఈ సేవ ఎలానే కొనసాగుతుంది. రేపటిది మనకు తెలియదు బ్రదర్. రీసెంట్గా కోట శ్రీనివాసరావు గారు అరే రేపు రారా అన్నాడు. ఉన్నాడా మరి? మా ఇష్టమా? తెలుగుదేశం పార్టీ నుంచి మీకు మా ఆహ్వానం వచ్చింది, మళ్ళీ మీ సేవలు అవసరం అని చెప్పింది కూడా. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏమిటి? నేను తెలుగుదేశం పార్టీ అంటే మీ సేవలు మళ్ళీ వినియోగించుకోవడానికి మీకు బాధ్యత కూడా అప్పచెప్పబోతున్నారు. ఏమో తెలియదు. మీరు ఒకవేళ అప్పు చెప్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయమంటే అది చేస్తాం. ఎందుకంటే నా దేవుడు పెట్టిన పార్టీ ఇది. నా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. దీనికి ఉదాహరణగా మీరు మొన్న కడప మహానాడులో పాల్గొనడం కూడా ఒక చిన్న సంకేతంగా. మహానాడు అంటే తెలుసా ఏంటో? ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుక. మా చంద్రబాబు అన్న ఒకసారి వచ్చిపోతే బాగుంటుందని అంటే పోకుంటుంటానా? నడవలేని పొజిషను. ఆయన పోయినా చూసాను, పోయినా ఇబ్బంది పడ్డా ఆ దేవుడి కోసం. చివరిగా కోట శ్రీనివాసరావు గారికి మీ మధ్య ఒక చిన్న డైలాగ్ ఒకటి చెప్పగలరా? ఈ సమయం గుర్తు చేసుకుంటారు. కరెక్ట్ కాదు. డైలాగులు చెప్పుకొని జోకులు చెప్పుకునే టైం. జోకులు కాదు సార్ ఇది. నో, అట్లా నీకు ఏ సినిమా కావాలో పెట్టుకో, తిను, విను. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్లో నేను జీవించడానికి జాలని ఇప్పుడు నేను ఐఎమ్ అనేబుల్ టు మూవ్. నేను ఆ యాక్టింగ్ అలాగా చేయాలి. చేయకపోతే మీకు నచ్చదు. అలా చేయనప్పుడు మీరు చేయటం కరెక్ట్ కాదు. కనుక నేను ఎప్పుడన్నా ఏదన్నా డైలాగులు చెప్పి కెమెరాల ముందు చూసారా? ఎందుకంటే నేను చేసిన దాన్ని నేను కిండల్ చేసుకోను. 100% ఆ మేకప్, ఆ గెటప్లో అక్కడ నటించింది యాజ్ ఇట్ ఈస్గా నేను జాలను మామూలుగా. ఇప్పుడు నేను బాబు మోహన్గానే నటిస్తే ఇప్పుడు మాకు రాదు. ఏ గెటప్ వేస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఆ అవతారం ఎత్తినాం, ప్రూవ్ చేసినాం. దాన్ని మేము మళ్ళీ మమ్మల్ని మేమే కిండల్ చేసుకోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, రైట్.